హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ టియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం ఈడా? చాలా సంతోషం, మీ నాన్న పోలికి రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక? అవును. మరి నువ్వెవరు పోలిక? చంపేస్తా నిన్ను. చంపెత్తికెళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దు నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళని ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపెట్టాడు? బాబాయ్ ఇది షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. ఏ వత్తనా, ఇది కూడా ఇలా ఉంది. కాళ్ళు చేతులు పోతే పోనీ, ఆ ప్రాణాలు కాపాడాను కదా. ఎందుకు కొట్టు? ఇది కరెంట్ షాక్ తగిలి గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా? ఏంటి కథలు చెప్తున్నావా? పాప ఈ పెద్ద రోడ్డు పేడ తొక్కడం, దాన్ని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోగా వచ్చి కర్రతో కొడతావా? రౌడీ ఏం ఆగండి. చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా? కొట్టేస్తావరా? రే నాతో పెట్టుకోకు. బో కల్పించగా లేట్ అనుకుంటున్నావేట. నేను కూతురు నొక్కుదాం అనుకుంటే నన్ను నొక్కేసాడేంట.